ఈసారి ఒక మార్పు, పెద్ద మార్పు జరగబోతుంది అనేది అందరూ ఒక మాట్లాడుతున్నారు. మీకు ఎలాంటి మార్పు కనిపిస్తుంది? అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అభివృద్ధికి ఆడమ దూరంలో రాష్ట్రం నిలబడిపోయింది. సీట్ల సర్దుబాటు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది? అంటే ఏమనుకోవాలి దాన్ని? క్యాండిడేట్లు ఎవరు ఎక్కడని చాలా వరకు అవగాహన ఉంది. కొద్ది సీట్లో తప్పితే ఓపెన్ చేయటమే తరువాయి. షర్మిల వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆవిడ క్యాష్ చేసుకుంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు క్యాష్ చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరో పక్కకి వెళ్ళలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్గా షర్మిలారెడ్డి కనపడుతుంది. కందులు దుర్గేష్ ఏదైతే జనసేన నుంచి ఉన్నాడు, ఆయన స్పష్టంగా నాకు ఒక హామీ ఇచ్చారని చెప్తున్నాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు కావచ్చు, బుచ్చి చౌదరి ఏ స్థాయిలో ఉన్నాడు అది కూడా గమనంలోకి తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన అన్ని దశల్లో కూడా మీరు దగ్గర నుండి చూశారు. ఏమనిపిస్తుంది? రేవంత్ 0 నుంచి 0 అయ్యాడు. 3 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు. ఫైట్ మాస్టర్గా దిగిలాడు.